వినాయక చవితి తర్వాత వచ్చే పెద్ద పండుగ దసరా. ప్రజలు పెద్ద ఎత్తున దుర్గాదేవి విగ్రహాలు పెట్టి కొలుస్తారు. 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాలలో కొలుస్తూ దసరాను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది విగ్రహాలు అన్ని వాటర్ పెయింట్స్ తో ప్రత్యేక రంగుల్లో చూడ ముచ్చటగా ఉండేలా ఆకర్షణీయంగా రూపొందించారు. దసరా నవరాత్రుల్లో పూజలందుకునే దుర్గామాతను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళాకారులు వారి కళతో విగ్రహాలకు జీవం పోశారు. ముడి సరుకుల ధరలు పెరగడం కారణంగా ఈ ఏడాది కాస్త విగ్రహాల ధరలు పెరిగాయని నిర్వాహకులు అంటున్నారు. కోల్కతాకు చెందిన శిల్పులు విశాఖలో భారీ ఎత్తున విగ్రహాలను తయారు చేస్తున్నారు. అమ్మవారి ప్రతిమలను పూజలు చేసేందుకు భక్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయని కంచరపాలెంలో గల విగ్రహ నిర్వాహకులు ఆదినారాయణ రామమూర్తి చెప్తున్నారు. విగ్రహాల కొనుగోలు నేపథ్యంలో విశాఖ తీరం సందడిగా మారింది. నా పేరు ఆదినారాయణ రామమూర్తి అండి. కంచరపాలెంలో గత 16 సంవత్సరాలుగా మేము విగ్రహాలు తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా దుర్గా అమ్మవారి తాలూకా ప్రతిమలు తయారు చేయబడుతున్నాయి. ఈ ప్రతిమలు ఏంటంటే కలకత్తా నుంచి వచ్చిన ఆర్టిస్టులతో తయారు చేస్తున్నాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మనకు ఉన్న ఇక్కడ లోకల్గా ఉండే మన తెలుగు వాళ్ళు భవనిమాలు ఇవన్నీ వేసుకొని చాలా దీనిగా నిష్ఠతో ఈ అమ్మవారి తాలూకా ప్రతిమలకి ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ముడిసరుకు అనేది రేటు పెరగడం వల్ల కొద్దిగా రేట్లు అయితే పెరిగాయి తప్పించి మిగతా విషయాల్లో అయితే ప్రతి ఏటా ఉండేటట్టే ఉంటుందన్నమాట. ఫినిషింగ్ విషయానికి నెక్స్ట్ పని విషయానికి వస్తే కలకత్తా వాళ్ళు ఏంటంటే దుర్గాదేవి ప్రతిమలు తయారు చేయడంలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఇది ఉందన్నమాట, ఎక్స్పీరియన్స్. సో అదేవిధంగా మన వాళ్ళు కూడా ఏంటంటే ఎవరైతే మన దగ్గర ప్రతిమల్ని ఆర్డర్ ఇస్తారో వాళ్ళు కూడా అలాగే నవరాత్రులకి మాలలు వేసుకొని చాలా చక్కగా నీట్గా అమ్మవారి తాలూకా భక్తి మీద వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ రోజు నుంచి మహాలయ అమావాస్య అయిపోయింది కాబట్టి రేపు నుంచి నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి. సో ఈ రోజుతో అన్ని విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈరోజు తర్వాత ఈ నవరాత్రులు మనం చేసుకున్న తర్వాత దశమి తర్వాత రోజు నుంచి అనుపు కార్యక్రమాలు చేస్తుంటారు. మనకున్న తెలుగు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ విగ్రహాల కోసం చాలా ప్రత్యేకమైన వాళ్ళు శ్రద్ధని ఇది చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే కోరుండి మాకు ఈ టైప్లో కావాలి, ఈ రూపంలో కావాలి, మాకు ఈ విధంగా ఉంటే కొద్దిగా ఇదిగా ఉంటుందని చెప్పి మరీ చేయించుకుంటున్నారు. మా దగ్గర మేము తయారు చేయడం అయితే 35 బొమ్మలు తయారు చేసామండి. ఇప్పటికే కొన్ని బొమ్మలు ఏంటంటే మేము డెలివరీ ఇచ్చేసాం అన్నమాట.